హాయ్. లాస్ట్ వీడియోలో మనం అప్పు తీసుకొని ఇల్లు కొని రెంట్కి ఇవ్వడం, వడ్డీ కట్టడం, వీటితో మనం రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెవెన్యూ రిసీట్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ రిసీట్స్ వీటిని సరి చూసుకున్నాం అనమాట. ఇప్పుడు రివర్స్ ట్రాన్సాక్షన్స్ వాటికి అంటే ఉన్న ఇల్లు అమ్ముకున్నావు, అమ్ముకొని వడ్డీకి ఇచ్చినావు ఆ డబ్బులు అప్పు, ఆ తర్వాత రెంటింటికి మారినావు. వీటితో చూద్దాం. ఇప్పుడు నీకున్న ఇళ్ళలో ఒక ఇల్లు అమ్మేసినావు ₹1,00,00,000కి. కాబట్టి ఆ ₹1,00,00,000 అన్నది నీకు నీ అకౌంట్లో పడుతుంది. రిసీట్ అది క్యాపిటల్ రిసీటా, రెవెన్యూ రిసీటా అంటే ఒకసారి ఆలోచిస్తే యాక్చువల్గా నీకు వచ్చిన ₹1,00,00,000 మళ్ళీ నువ్వు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇల్లు అమ్మినావు కాబట్టి. ప్లస్ వాటికి వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కిటికీ ఏంటంటే నీకుండే అసెట్ ఏదైతే ఉందో అది తగ్గింది, నీ ప్రాపర్టీ అనేది తగ్గింది, ఇల్లు కోల్పోయినాను కాబట్టి అది క్యాపిటల్ రిసీట్ అవుతుంది. నెక్స్ట్ ₹1,00,00,000 వచ్చినాయి కదా, ఆ ₹1,00,00,000 ఇంకొకరికి అప్పించినావు వడ్డీకి, ₹1 ఇంట్రెస్ట్ అనుకున్నా, ఇంట్రెస్ట్ రేట్. కాబట్టి నీకు అది ₹1,00,00,000 వేరే వాళ్ళకి ఇచ్చినావు కాబట్టి నీకు ఎక్స్పెండిచరు. కాబట్టి ఏం ఎక్స్పెండిచర్? క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా అంటే నీకు మళ్ళీ ఆ ₹1,00,00,000 మళ్ళీ తిరిగి వస్తే ప్లస్ నెల నెల వడ్డీ వస్తుంది కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్పెండిచరు. నెక్స్ట్ నువ్వు ఇచ్చిన అప్పు ఏదైతే ఉందో ప్రతి నెల నీకు వడ్డీ రూపంలో వస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు నెల నెల వడ్డీ తీసుకుంటూ ఉంటావు 1,00,000. కాబట్టి అది రెవెన్యూ రిసీట్. ఎందుకంటే ఆ 1,00,000 మళ్ళీ నువ్వు ప్రతి నెల 1,00,000 ఏదైతే తీసుకుంటున్నావో మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, దాని మీద వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి రెవెన్యూ రిసీట్. అయితే నువ్వు ఇల్లు అమ్మేసినావు కాబట్టి ఇల్లు కోల్పోతావు కాబట్టి ఒక అద్దె ఇంటికి మారిపోతావు. అంటే ప్రతి నెల రెంట్ కడతావు, అంటే ప్రతి నెల నీకు 20,000 రెంట్ కడుతున్నావు కాబట్టి అది ఎక్స్పెండిచరు. ఏం ఎక్స్పెండిచరు అంటే అది మళ్ళీ నీకు తిరిగి రాంది, నువ్వు ఖర్చు పెడుతున్న 20,000 మళ్ళీ రాదు, దాని మీద వడ్డీ కూడా రాదు కాబట్టి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. కాబట్టి నువ్వు ఇల్లు అమ్మినప్పుడు వచ్చేది క్యాపిటల్ రిసీట్, నువ్వు ఒకడికి వడ్డీకి అప్పిచ్చింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నువ్వు వడ్డీ వసూలు చేసుకుంటుంది రెవెన్యూ రిసీట్, నువ్వు రెంట్ కడుతుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్.